అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ప్రమాదంలో 265 మంది మృతుల్లో 35 మంది మెడికో విద్యార్థులు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్, 1 కెనడియన్, 7 మంది పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ దుర్ఘటనపై తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. మృతుల చిత్రపటానికి నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర సహా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సరిపోద్దా? అడ్రస్ ఒకవైపు రావాలండి. నమస్కారం. మొన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరినటువంటి ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురవడం, ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కరు తప్ప మిగతా వారందరూ, అదేవిధంగా విమాన సిబ్బంది, అదేవిధంగా అది కూలినటువంటి ఆ ప్రాంతంలో కొంతమంది విద్యార్థులు, అలాగే ప్రజలు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందడం చాలా బాధాకరం, విషాదకరం. ఈ ప్రమాదానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ సంతాప దినంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాజమండ్రి జిల్లా కార్యాలయంలో మృతి చెందినటువంటి వారి అందరికీ కూడా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు సోము వీర్రాజు గారు, రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ ప్రమాదానికి మృతుల యొక్క సంతాపం తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. రోజు ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురవడం, దాదాపుగా 265 మంది దానిలో మృతి చెందడం, 12 మంది సిబ్బంది, అదేవిధంగా 24 మంది మెడికోలు కలిసి మొత్తంగా 265 మంది మృతి చెందడం జరిగింది. ఒకే ఒక్కరు సురక్షితంగా బయటికి రావడం తీవ్రమైన విషాదం కలిగించే సంఘటన ఇది. ముఖ్యంగా భారతీయులు, అదేవిధంగా కెనడాకి చెందిన వాళ్ళు, పోర్చుగల్కి చెందిన వాళ్ళు, బ్రిటిషర్స్ అందరూ ఉన్న విమానం విధంగా ప్రమాదానికి గురి కావడం, అందరూ దుర్మరణం పాలవడం, అర్థం శోభం తెలియని మెడికల్ పీజీ స్టూడెంట్స్ ఆ ప్రమాదంలో దుర్మరణం పాలవడం చాలా విషయాలు కలిగించే విషయం. అదేవిధంగా అదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు 2006 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చాలా సౌమ్యులు, స్వభావి, పరిపాలనా కాలంలో తనదైన ముద్రను వేసుకుని విజయ్ రూపానీ గారు టీచర్లు కూడా చాలా కలత కలిగించే విషయం. వారందరికీ హృదయపూర్వకంగా సానుభూతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకి సాయం తెలియజేస్తూ మృతుల ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ భారతదేశం ఇటువంటివి ఎన్నో గతంలో ఎదుర్కోవడం జరిగింది. ఎయిర్ ఇండియా చరిత్రలో ఇది 2వ అతిపెద్ద ప్రమాదం. అదేవిధంగా ఈరోజు ఎయిర్ ఇండియా కూడా కుటుంబాలకు పెద్ద ఎత్తున సహాయాలు అందిస్తుంది. గాయపడిన ఎవరైతే వైద్య విద్యార్థులు గాయపడిన వాళ్ళకి సహాయ చర్యలు, అదేవిధంగా వారి భవిష్యత్తు
విషయాన్ని కూడా టాటా చైర్మన్ గారు రోజు ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా వెళ్ళి పరిశీలన చేస్తాం. ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. సుమారు సంఘటన పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం. రోజున భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు. గుజరాత్ నుంచి లండన్ను టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం 1 గంట 32 నిమిషాల టేకాఫ్ అవడం వెంటనే పక్కనే ఉన్న మ్యూజియం మెడికల్ కాలేజ్ క్యాంపస్ కూలిపోవడం, దాదాపుగా 245 మంది మృతి చెందినట్టుగా ఇప్పటివరకు మనకి సమాచారం. ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు విశ్వాలనే ఒక వ్యక్తి తప్ప వీళ్ళందరూ మృతి చెందిన 12 మంది సిబ్బందితో సైతం. అదేవిధంగా వైద్య కళాశాలలో మెడికల్ కానీ ఇతర సిబ్బంది కానీ 24 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు ప్రాథమిక సమాచారంతో ఒక్కసారిగా యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం, గౌరవ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన అక్కడ చేరుకోవడం, పరిస్థితిని సమీక్షించడం, ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ఇది యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ కుటుంబాలకు అండగా నిలుస్తామని, బాధితుల కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఎయిర్ ఇండియా కూడా మృతుల కుటుంబానికి ₹3 పరిహారం, అదేవిధంగా ఎవరైనా గాయపడ్డ మెడికల్ వాళ్ళందరూ ప్రొఫెసర్స్ వాళ్ళందరికీ తక్షణమే వైద్య సహాయం అందిస్తున్నటువంటి వాళ్ళందరికీ అన్ని విధాలుగా ఆసరాగా ఉంటామని ప్రకటించారు. ఎన్ని చేసినా కుటుంబాలకి తీరంలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే అందులో కుటుంబం సమూలంగా మరణించిన పరిస్థితి కూడా చూసాం. ఇవాళ భారతదేశం అంతా వారికి సంతాపం తెలియజేస్తాం. దానిలో భాగంగానే వాడు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంతాపం మృతుల కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తూ